సంస్కారాల గురించి, అహంభావం పనిచేసే విధానాల గురించి మనము పరిశీలన జరపకుండా శుద్ధ చైతన్యంతో మనకున్న ఏకత్వం ఎరుకపడుతుందనుకోవటం ఒట్టి భ్రమ. సంస్కారాల సముదాయం అనే మూసలో మనస్సు మలచబడి తదనుగుణంగా వ్యవహరిస్తుంది. సంస్కారాలకు అనుగుణంగానే అట్టి మనసు వ్యవహరిస్తుంది. కనుక మలచబడిన మనస్సుకు స్వేచ్ఛ లేదు. నేను ఎవడను అనే విచారణ చేయుటకు మలచబడని స్వేచ్ఛగా ఉన్న మనస్సు అవసరం. ఒక విషయము మీద శ్రద్ధగా హృదయపూర్వకంగా దృష్టి పెట్టినప్పుడు మనకు నిశ్చల మనస్సు సిద్ధిస్తుంది. నిశ్చల మనస్సు స్వేచ్ఛగల మనస్సు. తనలోని సంస్కారాలను స్వేచ్ఛతో, శ్రద్ధతో, నిశ్చల మనస్సుతో పరిశీలించటమే నేను ఎవడను అనే విచారణ. ఇదే లోచూపు. ఈ పరిశీలనలోనే మనస్సు సంస్కరించబడి సంస్కారాల నుండి విముక్తి లభిస్తుంది. సంస్కారములు, అహంభావము గురించి మనకు సమగ్రమైన అవగాహన కలిగినప్పుడే వాటి నుండి విడుదల పొంది బ్రహ్మముతో మనకున్న ఏకత్వమును తెలియటకు వీలున్నది. ఈ విశేషాంశము గురించి శోధన చేయటమే నేను ఎవడను.